ఇన్ని మల్టిపుల్ ఫంక్షన్స్ చేసుకున్న లివర్‌ని డ్యామేజ్ చేసేది ఎవరు? ఆర్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అని చూసుకుంటే, ముఖ్యంగా మనకి ఫ్యాటీ లివర్ అని ఇప్పుడున్న కాలంలో చాలా కామన్‌గా, ఫ్రీక్వెంట్‌గా మనం ఏదైతే చూస్తున్నామో, అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లివర్ డ్యామేజ్ అంటాం. వీటితో పాటు ఇప్పుడు సర్వసాధారణంగా ఒక కామన్‌గా అందరికి అయిపోయిన బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఆల్కహాల్ ఇంటేక్ అంటాం. అది ఎప్పుడో అకేషనల్‌గా అప్పుడప్పుడు తీసుకుంటే లివర్ డీటాక్సిఫై చేస్తుంది గానీ, మనం ఒక లెవెల్‌కి మించి ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటూ ఉంటే మాత్రం ఆ లివర్ కూడా పనిచేసి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్‌కి దారితీస్తూ ఉంటుంది. ఆర్ ఆల్కహాలిక్ ఇంటేక్ వల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్‌తో పాటు మనకి హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లివర్ డ్యామేజ్‌లో అడ్వాన్స్‌డ్ స్టేజ్‌నే మనం సిర్రోసిస్ అంటాం. వన్స్ ఈ సిర్రోసిస్ అనేది వచ్చిందా, మనకు లివర్ ఫంక్షన్ మళ్ళీ రివర్స్ చేయడం మనకు కష్టమే అన్నాడు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఆల్కహాల్ మానేసినా, తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఒక్కసారి ఆ సిర్రోసిస్ అనేది వచ్చిందా, అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్‌తో సమానం. ఆ రోజు మనం ఆల్కహాల్ మానేసినా, లివర్ బాగా ఫంక్షన్ అయ్యేటట్టు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా వన్స్ లివర్ ఫంక్షన్ పర్మనెంట్‌గా డ్యామేజ్ అయిపోతే అయిపోయినట్టే.